అర్థమైపోవచ్చు మా జనాలకు. ఇక మరి ఏం లేదు కానీ మరి ఇక సార్ దగ్గరికి వచ్చిన మెదకు ఎంపీ రఘునందన్ సార్ గారికి వచ్చిన సారు శనార్థి ఎట్టట్టు సారు మీ మెదకు ఇంటి సంసారం పెట్టుంది, మీ బీజేపీ రాష్ట్ర సంసారం పెట్టేట్టుంది, ఎట్ట పోతుంది సంసారం? ఆ దేవుని ఆశీస్సులతో చాలా మంచిగా పోతుంది, మెదక్ సల్లంగా ఉంది. అంతేనా? ఏమో భూ అంటే ఆయన సిద్దిపేటకే పోతున్నావాట, దుబ్బాకను జర ఓరసూపు చూస్తున్నావు అంటున్నారు. మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలని సమదృష్టితో చూస్తున్నారు. అంతేనా? దుబ్బాకలో 3 ఏళ్ళు అన్నే ఉన్నాయి కదండి, ఇల్లు కూడా కట్టుకుని అన్నే ఉంటాయి. కొత్త గెలిచాం కాబట్టి మిగతా నియోజకవర్గాలకు కూడా సమయం ఇవ్వాలి కాబట్టి అందుకని మిగతా నియోజకవర్గాలు కొద్దిగా ఎక్కువ సమయం కేటాయిస్తా ఉన్నాం. దుబ్బాక ఇంటిదే కదా, మనోళ్ళే కదా అన్న ఉద్దేశం కొద్దిగా తక్కువ సమయం ఇస్తారు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళంతా దుబ్బాక వాళ్ళే ఉన్నారు. అట్టనా? ఇక మరి ఏం చేయదు కానీ ఈ కల్వకుంట కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం అయినట్టు మీరైతే కూడా బీఆర్ఎస్ లో అది బీజేపీలో కూడా ఏదో కథ నడుస్తుందట, 4 ఉన్నాయట వర్గాలు. ఏం లేవు. అంతేనా? అందరు మాది ఒకటే ఒక వర్గం, కమలం గుర్తు. ఏది మరి నిన్న కిషన్ రెడ్డి ఏదో వర్క్ షాప్ పెడితే కొన్ని కోళ్ళాగలు రాలేదనక తప్పించుకునేయాలి అంటే ఒకటే రోజు ముందు చెప్పారు. మొన్న రాత్రి 7 గంటలకు ఫోన్ చేసిర్రు నిన్న మీటింగ్ అని. అందుకంటే ముందు పెట్టుకున్న ప్రోగ్రాంలు ఉంటాయి కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నప్పుడు కొన్ని అధికారిక కార్యక్రమాలని, వడ్లు కొంటలేరని, ఇనాగరేషన్లని, కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రాలేదు. అంతకు మించి అసలు వర్గాలు గ్రూపులు ఏం లేవు, అందరం ఉన్నాం అక్కడ. ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, నేనున్నా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. బండి సంజయ్ గారి దగ్గర చండీ హోమం జరుగుతుంది. అరవింద్ గారు వాళ్ళ చిన్న ఆయన కొడుకు పెళ్ళైంది, దావత్ రిసెప్షన్ ఉంది. లక్ష్మణ్ గారు తిరంగా ర్యాలీలో ఉన్నారు. ఇక లేని వరకు మీకు ఏమో మరి ఈ అధ్యక్ష పదవి ఎందుకని పొడుగు నుంచి పొడుదాకా ఒకటే నానబెడుతుర్రు, అది ఎక్కడ తెలుస్తలేరు. 2 ఏళ్ళ ఉన్నాడు కదా మాకు మంచి అందగాడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పార్టీలనే పుట్టిండు పెరిగిండు, కేంద్రంలో మంత్రి ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు? కిషన్ రెడ్డి గారి కంటే మంచిగా ఉండే అధ్యక్షుడు ఎవరు ఉంటారు? ఏమో ఇంకా 2 ఏళ్ళ పొదుసాని దాని ఇంకా దత్తావురు వచ్చే అంటారు. మరి ఇప్పుడు వేరే వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది? మాకు అధ్యక్షులు లేకపోతే మాకు కష్టం, కానీ బయట వాళ్ళకి ఏం కష్టం? మా సంసారం మేము సరిదిద్దుకుంటాం కదా. మాకు అంత మంచి అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర కేబినెట్ మంత్రి ఆయన, పుట్టుకతోటే బీజేపీ నుంచి పుట్టి పెరిగి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు, కనీసం ఒకరిని పల్లెత్తి మాట అననోడు, మంచికి మారిపోయారు. ఇంకా అంతకంటే మంచి అధ్యక్షుడు ఎవరు వస్తారు? ఇంకా సరే ఇక నాసంటోడు వస్తే నోటి దుడుసున్నోడు అవుతాడు, కానీ కిషన్ రెడ్డి గారు ఉంటే కడుపు నొప్పి ఎవరికి? ఇక అన్ని సరే కానీ సారు ఢిల్లీ పోదాము. ఈ దేశ జనాల ఆత్మగౌరవాన్ని పెదమనిషి మోదీ సారు ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టిందని అన్ని కథలు వస్తున్నాయి బయటికి. ఎక్కడ సంగతి? కాల్పుల విరమరమ్మ నడమతగా కాడెత్తేసినందుకు. ఇప్పుడు పగవాన్ని పంచాంగం చెప్పమంటే ఏం చెప్తాడు నర్సేద? పగటిలో చచ్చిపోతామని చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్ట్ వాళ్ళని మేమంటే వాడని దగ్గరకు పోయి నువ్వు మైకి పెడితే ఏం చెప్తాడు? గట్లే చెప్పకపోతే ఇంకెట్లే చెప్తాడు? పగోడు పంచాంగం చెప్తే ఏం చెప్తాడు? నువ్వు పగటిలకే పోతావు అని చెప్తాడు. నువ్వు 100 రోజులు ఉంటావు, నువ్వు రాజ్యం వెళ్తావు, నువ్వు మంత్రి అవుతావు అని చెప్తాడు. వాడు ఎట్లాగో నీ నాశనం కోరుకున్నట్టు ఆయన. వాడు ఈ దేశం బాగుండదనే కోరుకున్నట్టు ఆయన. పీఓకొని పాకిస్తాన్ ఆక్రమిస్తుంటే కాశ్మీర్ లోని భూభాగాన్ని చూసిందే కాంగ్రెస్ ఆయన. ఇక మా నాయకుడు ఉంటే వస్తుందంటే మీ నాయకులే కదా, ఇందిరమ్మ మీ నాయకుడే, రాజీవ్ గాంధీ మీ నాయకుడే. ఈ మరి వాళ్ళందరిది ఈయనడే తెస్తాడు. ఈయన 3 సార్లు మీ పార్టీని నడపంటే ఎల్లెల్కిల పడ్డాడైనా. ఈయన నాకొద్దని ముసలాయనకి తీసుకుపోయి ఇచ్చే నడవరాని ఆయనకు తీసుకుపోయి ఇచ్చిన ఆయన. ఈయనేం తెస్తాడు, ఈయనేం మాట్లాడతాడు. ఏమో ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి భారత యుద్ధ విమానం ఏమో అది కూలిపోయిందట. మరి ఇప్పుడు బయటకు వస్తలేదు. నర్సన్న తిరుపతికి పోతే 2 ఉండాలి నీకు. అయితే గుండు కొట్టించుకునే గుండన్న నీది కావాలి, లేకపోతే గీసే మంగళవన్న నువ్వు కావాలి. అప్పుడే నీకు ఇంత బరువు బాధ్యతనే ఉంటది. సూచనకి ఏమిటనే గీరబాయి జల్దికి గుండా ఉంటాడు. వాందేం పోయింది, కారితే రక్తం నీ కారుతుంది, తిట్లు తినబడితే మంగళాయనకు తిట్లు పడతాయి. సూచనకి ఏమిటది జల్దికి అంటాడు వాడు. అందుకనే తిరుపతికి పోతే అయితే నెత్తైనా నీది కావాలి, కత్తైనా నీది కావాలి. ఈ 2 కాకపోతే ఏముంటది? సూచనోడు ఏముంటాడు? జల్దికి నేను వస్తా, నేను లైన్లు ఉన్నా అంటాడు. మరి కవితమ్మ సంగతి ఏంటి? రఘునందన్ అయ్యా వకీల్ సాబ్ పోయి నాయకుడు పోయి మళ్ళీ ఇప్పుడు జ్యోతిషుడు అయ్యిండు అని గగ్గోలు పెడుతున్నారు జనాలు. ఏదో కవితమ్మ కొత్త పార్టీ పెడుతుందని మొత్తం అంతా ఇప్పుడు నేను ఇప్పుడు 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రేపు ఏం జరుగుతుంది అనేది ఆ మాత్రం కూడా ఊహించలేకపోతే మేము రాజకీయ నాయకులం కాము. ఆ మాత్రం కూడా అవగాహన ఉండదు. దానికి జ్యోతిషం చెప్పడం ఎందుకే? ఇప్పుడు కవితమ్మ గురించి మాట్లాడాలంటే ఉన్నదిన్నట్టు మాట్లాడుకోవాలంటే, కవిత గురించి మాట్లాడితే వాళ్ళ అన్న మాట్లాడాలి కదా. చెల్లె అన్ననే తిడుతుంది కదా, డైరెక్ట్ అన్ననే తిడుతుంది కదా. ట్విట్టర్ లో పోస్టులు పెడితే తెలంగాణ ఉద్యోగం నడుతుందా అన్నది ఎవరన్నదే? ఈ రాష్ట్రంలో ట్విట్టర్ టిల్లు అని ఎవరిని పిలుస్తారే? వాళ్ళన్ననే తిడతాడు కదా.
మరి వాళ్ళనేమో నోరు ఇప్పుతలేడు చెల్లె మీదే ఇప్పాలనే వద్దా? అవు ఉత్తరం రాసింది ఎవరికి చెల్లె? అయ్యకు అయ్యకు రాసింది. మరి అయ్యే మాట్లాడాలనే వద్దా? ఇక మరి ఆయన మొదటి అసెంబ్లీలో జూన్ 2014లో మాట చెప్పిండు ఏమని, బిడ్డ తప్పు చేసిన, కొడుకు తప్పు చేసిన, ఇట్లనే ఆయన ఇంకేమన్నాడు, తనయుడు తప్పు చేసిన, తనయ్య తప్పు చేసిన చట్ట ప్రకారం తీసుకుపోయి జైల్లో పెట్టిపిస్తా అన్నాడు. ఆ. ఇప్పుడు ఈ పంచాయతీ ఆస్తి పంచాయతీ మేమెందుకు మాట్లాడాలంటే ఊరికి అడుగుతురు కాబట్టి